మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఆల్రెడీ క్యాలరీస్ ఫాలో అవుతున్నాను, వర్కౌట్ కూడా బాగా చేస్తున్నాను, అయినా కూడా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అని. దీనికి ఆన్సర్ నేను చెప్తా. స్లీప్ డిప్రివియేషన్. 1993లో విస్కాన్సిన్ కోహార్ట్ స్టడీ, క్యూబక్ ఫ్యామిలీ స్టడీ. అప్పట్లో 9 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేసేవాళ్ళు, కానీ మోడర్న్ డేస్ లో స్లీప్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. 2 హార్మోన్స్ మన బాడీ ఫ్యాట్ ని డిసైడ్ చేస్తాయి. అందులో ఒకటి లెప్టిన్, 2 గ్రెలిన్. లెప్టిన్ అంటే మనం ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు ఇంకా చాలు మనకు ఫిల్ అయిపోయింది అని చెప్పే ఒక హార్మోన్. గ్రెలిన్ అంటే ఇంకా తినాలి అని తెలిపే హార్మోన్. ఎప్పుడైతే మనకు స్లీప్ సరిగా ఉండదో ఆ టైంలో స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసోల్ హార్మోన్ రైజ్ అవ్వడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం, దానివల్ల గ్లూకోనియోజెనిసిస్, ఆల్రెడీ మన బాడీలో స్టోర్ అయ్యన్న ఫ్యాట్స్, ప్రోటీన్స్ మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల అది బాడీ ఫ్యాట్ గా స్టోర్ అవడం వల్ల బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఆ స్టడీలో తెలియజేశారు. సో లెప్టిన్ హార్మోన్ కూడా స్లీప్ సరిగా లేకపోవడం వల్ల తగ్గుతుంది. దానివల్ల మనం ఎంత తిన్నా కూడా సరిపోవట్లేదు అనే ఫీల్ అయితే ఉండడం వల్ల ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా ఒబెసిటీ అనేది వస్తుంది అని ఆ స్టడీలో తెలియజేశారు. దీనికి వేరే మార్గం ఏమి లేదా అంటే, ఇప్పుడు మన క్లయింట్స్ లోనే చాలా మంది నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, స్లీప్ సరిగా మెయింటైన్ చేయకపోయినా కూడా స్ట్రెస్ అనేది మీరు కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఈ హార్మోన్స్ మీద మీకు కంట్రోల్ అనేది రావచ్చు. దానివల్ల ఈ ఒబెసిటీ దారిన పడకుండా మీకు ఫిట్ గా మారేదానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి మెయిన్ గా ఫాలో అవ్వాల్సింది క్యాలరీ రెస్ట్రిక్షన్ మెథడ్ లో స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఫిట్నెస్ ని వదలకుండా ఉంటే ఆటోమేటిక్ గా ఒబెసిటీ అనేది రాకుండా ఉంటది. సో ఎవరైనా ఇంకా కూడా సరిగా నిద్రపోకుండా కానీ ఉంటే 7 to 8 అవర్స్ స్లీప్ అట్లీస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ రీల్ ని షేర్ చేయండి. ఎవరైతే సరిగా నిద్రపోవట్లేదో మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.